చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్ 18న కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో కుట్రకు నాంది పలికాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసింది అన్నాడు. అందరూ తాగాడా? ఆగల. పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, దాన్నే తయారు చేశారు, ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారు అనేటువంటి మాట మాట్లాడాడు. ఒక్కసారి దేశం ఉలిక్కిపడింది. హిందూ మతస్థులందరూ కూడా ఉలిక్కిపడ్డారు. పంది మాంసం ఏంటి, పంది కొవ్వేంటి, పశువుల కొవ్వేంటి, శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇవి కలిశాయని ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు చెబుతున్నాడే, ఏమిటి ఇది అని ఉలిక్కిపడ్డారు. దురదృష్టం, ఇంత ఏ రకమైనటువంటి ఆధారాలు లేకోకుండా, సమాచారం లేకోకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అనుభవజ్ఞుడని చెప్పుకోబడుతున్నటువంటి పొలిటీషియన్ అధికారంలోకి వచ్చి జూన్ 4 అధికారంలోకి వస్తే సెప్టెంబర్లో ఆరోపణ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేయాలనేటువంటి ఉద్దేశంతో చేశాడు. ఆ రోజునే అందరూ ఖండించారు, విఘ్నైన వారు అందరూ ఖండించారు. ఆధారాలు లేకుండా ఎలా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రిని ఏం చేయాలి? ఒక విషయాన్ని బహిర్గతం చేయాలి అంటే, ఒకరి మీద ఆరోపణలు చేయాలి అంటే, పొలిటికల్ గడ్జి తీర్చుకోవాలి అంటే వేరే వేరే విషయాలు చేయొచ్చు. కానీ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, హిందూ ధర్మానికి భంగం కలిగే విధంగా, ప్రపంచంలోనే హిందువులకు అత్యంత పవిత్రుడుగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది, పశువుల కొవ్వు కలిసింది అని ఆరోపణ చేయటాన్ని నిజంగా సహించరానటువంటి ఆరోపణ, ఆధారాలు లేకుండా. ఆ రోజుకు ఆధారాలు లేవు, ఇవాళకి లేవు. దాని మీద ఆ రోజున అంతకు ముందే చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు ఇది చూసి ఆశ్చర్యపోయి న్యాయస్థానానికి వెళ్లారు. అది కూడా అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీరు వేసిన సిట్టు కాదు, సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు వేయమని కోర్టు ఆదేశించింది. ఈ శాంపిల్స్ మళ్ళా పంపించండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని మళ్ళా పంపించారు. విచారణ జరిగింది. సిబిఐ ఛార్జ్షీట్ పడేసింది. చిత్రం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో, వైల్డ్ ఎలిగేషన్ చేశారో, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని బహిరంగంగా ఆరోపణ చేశారో, ఇవాళ రిపోర్ట్ను జత చేస్తే దానిలో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పారు, దానిలో పంది కొవ్వు లేదని చెప్పారు. చిత్రం. అయినా కూడా ఇంకా ఒటారించే కార్యక్రమం, తనకున్నటువంటి మీడియా బలంతో, తన అధికారంలో ఉన్నాననే ఉద్దేశంతో తన పత్రికల్లో రాంచుకోవడం సంగతి దేవుడు ఎరుగు. ఎక్కడ కనపడితే అక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ పెట్టి మహాపాపులు అనేటువంటి ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవజ్ఞుడు కదా, అసలు ఎందుకు ఈ కారణాలన్నీ జరుగుతూ ఉన్నాయి? అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 2024 జూన్ 12వ తారీఖున, 2024 జూన్ 25వ తారీఖున, 2024 జూలై 6వ తారీఖున, 2024 జూలై 12వ తారీఖున ఈఆర్ డైరీ నుంచి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ట్యాంకర్లు వెళితే ఆ నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాదు.
సుబ్బారెడ్డి గారి టైంలో కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, శ్యామలరావు గారిని ఈవోగా వేసిన తరువాత ఈ శాంపిల్స్ అన్ని తీశారు. ఈ శాంపిల్స్ అన్ని తీసి పంపించారు. పంపించి దీనిలో కల్తీ ఉంది అనేటువంటి మాట మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు కింద, ఈ పరిస్థితుల్లో ఇలా ఉండవచ్చు, ఇవి వాస్తవాలు కావు అని. దీని మీద పట్టుకొని ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తనకున్న మీడియా బలంతో, తనకున్న అధికారంతో. ఎప్పుడు శాంపిల్స్ ఇవి? జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావు ఇవి. సుబ్బారెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావు ఇవి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్యామలరావుని నియమించిన తర్వాత, ఆయన వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపిల్స్ లో కల్తీ ఉందని మా మీద బురదలే కార్యక్రమం చేశారు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. దీని మీద మళ్ళా సెకండ్ ఒపీనియన్కి వెళ్లవలసిందిగా చెప్పింది, సిబిఐని పురమాయించింది. ఆ తర్వాత జరుగుతున్న విషయాలు మీకు తెలుసు. అనేక సందర్భాల్లో రోజు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి తోడు ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కూడా బుధాన వేసుకున్నాడు. దున్నపోతే ఈ అనగానే కట్టేయని అనే కార్యక్రమం చేశాడు. ఆయన కూడా మెట్లు కడిగాడు, తిరుపతి వెళ్ళాడు, గందరగోళం చేశాడు. లడ్డూలో కొవ్వు కలిసిపోయింది, దేశంలో అందరూ తిన్నారన్నారు. అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా ఉందన్నాడు. అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా ఎప్పుడు శాంపిల్స్ ఇవి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ జూలైలో తీసుకున్న శాంపిల్స్ లో పూర్తి టెస్ట్ లేకోకుండానే, సెకండ్ ఒపీనియన్ లేకోకుండానే అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా పంది కొవ్వు ఉంది, పశువుల కొవ్వు ఉంది. ఏంటి రాజకీయ ప్రయత్నం? జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాడనే భయం ఉండొచ్చు. కానీ ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఒక మానవత్వం ఉన్నటువంటి మనుషులేనా మీరు? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయంగా చేయండి. మా మీద కేసులు పెడుతున్నారు, పెట్టండి, ఎదుర్కొంటాం. దైవాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు మా పార్టీ మీద బురద జల్లాలని చేసేటటువంటి విష ప్రయత్నం ఉన్నదే, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి నీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఏంటి అన్యాయం? దైవాన్ని కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి, 7 కొండల మీద ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఆయన ప్రసాదంలో పంది కొవ్వు అని మీరు ఆయన్ని అపవిత్రం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గులు కాదా మీరు? ఇవాళ ఏం జరిగింది? పంది కొవ్వు లేదు, పశువుల కొవ్వు లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి 4 ట్యాంకుల్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్. మళ్ళీ చిత్రం ఏంటంటే ఇవి మళ్ళీ వాడారంట. ఇవి ఈ జూన్ 12, జూన్ 25, జూలై 6, జూలై 12 తీసుకున్నటువంటి శాంపిల్స్ రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక్కి పంపించేశారని శ్యామలరావు గారు చెప్పాడు. సాక్షాత్ నేను కాదు, పంపించేశామని చెప్పారు. మళ్ళీ తీరా ఇప్పుడు ఏమంటున్నారు? ఈ 4 వాడారంట. ఎందుకు వాడారబ్బా? ఏ కొయ్యుడేరా? డబ్బులు ఏమైనా కొట్టేశారా? ఎందుకు మళ్ళా రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకులు బయటకు వచ్చాయి? ఎందుకు ఆ లడ్డూలు వాడారు? పాపం మీది కదా అని అడుగుతా ఉన్నా. ఆ లడ్డూల ప్రసాదంలో ఈ రిజెక్ట్ చేయబడినటువంటి 4 ట్యాంకర్లు ఎందుకు వాడారు చెప్పండి.